హాయ్ అండి అందరికీ కూడా. అందరూ ఎలా ఉన్నారు? అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం చాలా ఈజీగా ఇంట్లో క్రిస్పీగా టేస్టీగా ఉండే పకోడీ ఎలా చేయాలో చూద్దాం. వర్షం పడుతున్నప్పుడు కానీ ఈవినింగ్ స్నాక్స్గా కానీ ఈ పకోడీ అనేది సూపర్గా ఉంటుంది. నేను క్రంచీగా చేస్తున్నాను, మెత్తని పకోడీ కాదు, మనం బియ్యం పిండితో చేయబోతున్నాం. ముందుగా ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. అందులో శనగపిండి, కారం, ఉప్పు, జీలకర్ర వేసి కొంచెంగా నీళ్ళు పోసుకుంటూ కలపాలి. అండ్ 2 కప్స్ బియ్యపిండి కూడా వేసుకోవాలి. మంచిగా కొన్ని వాటర్ పోసుకుంటూ మిక్స్ చేయాలి. పిండిని చాలా లూజ్గా కాకుండా అలాగని ఫుల్ టైట్గా కాకుండా మీడియంగా ఇక్కడ చూపించినట్టుగా ఫస్ట్ వాటర్ పోసుకోకుండా మొత్తం అన్నీ మిక్స్ చేసుకోవాలి. శనగపిండిని మిక్స్ చేసుకున్న తర్వాత, ఎందుకంటే ఆనియన్లో ఉన్న వాటర్ కూడా రిలీజ్ అవుతుంది, అందుకని మొత్తం ఫస్టే వాటర్ వేసి కలిపితే లూజ్ అయిపోతుంది. మనకి క్రంచీగా పకోడీ కావాలి అంటే ముందు ఎక్కువ వాటర్ పోసి కలుపుకోకూడదు, చూసుకుంటూ కొన్నిగా పోస్తూ కలుపుకోవాలి. మొత్తం ఆ పిండికి ఒక గ్లాసున్నర వాటర్ కూడా పట్టదు, అంత వాటర్ సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు కొంచెం గట్టిగా కాకుండా మెత్తగా కాకుండా ఇలా కొన్ని వాటర్ వేసుకుంటూ కలపాలి. ఈవినింగ్ స్నాక్స్గా అయితే చాలా బాగుంటుంది. నిన్న మా చుట్టాలు వచ్చారు, అందుకని చెప్పేసి ఇంకా ఇంటికి గబగబా వేడిగా వేద్దామని వెంటనే వేయడం స్టార్ట్ చేశాను. చాలామందికి ఇష్టం నేను వేసే పకోడీ, ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ అందరికీ ఇష్టమని నేను చెప్పను, కొంతమందికి అయితే ఇష్టము. అందరికీ నచ్చాలని రూల్ అయితే ఏం లేదు. మనం చేసింది ఏదైనా కూడా, మనం ఏది చేసినా వంకలు పెట్టేవాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. ఇంట్లో అయినా, ఫ్రెండ్స్లో అయినా, సొసైటీలోనే, ఎక్కడైనా సరే మనం మంచి చేసినా దానికి చెడు వెతికే వాళ్ళు ఎంతో కొంతమంది అయితే లేకపోరు. ఇది నా పర్సనల్ది కాదు, అందరికీ జరిగేదే చెప్తున్నాను నేను. మళ్ళీ మీకు ఏం జరిగిందని కామెంట్ అయితే చేయొద్దు. అంటే నేను సహజంగా అందరికీ జరిగేవే కదా. ప్రతి ఒక్కళ్ళలోని ఒక్కొక్కటి వేరియేషన్ వెతుకుతూనే ఉంటారు. అది అందరికీ నచ్చాలని మనం చేసే పని ప్రతి ఒక్కరికి నచ్చాలని అయితే రూల్ లేదు. మనం కరెక్ట్గా చేస్తే మన ఆత్మకి తెలిస్తే చాలు, మనం కరెక్ట్ చేస్తున్నాం మనకి తెలిస్తే చాలు, దేవుడికి తెలిస్తే చాలు. ఇంకెవరికి తెలిసినా తెలియకపోయినా పర్లేదని నేను అనుకుంటాను. ఇంకెక్కడ వచ్చేసి నిన్న ఫ్రైడ్ ఆనియన్స్ పన్నీర్ బిర్యానీకి వేపిన కదా, అది ఒక 2-3 ఉన్నాయి, ఇంకా అవి తీసి పక్కన పడేస్తున్నా. ఇంకా పకోడీ అయితే ఆయిల్ హీట్ అవ్వాలి మంచిగా. నేను ఆల్రెడీ ముందే పెట్టుకున్నాను ఆయిల్, అందుకే హీట్ అయిపోయింది. అలా వేసేసుకోవడమే. చూడండి ఎంత చక్కగా అంటే అంత చక్కగా వచ్చినాయి అనమాట. ఆల్రెడీ తను నాకు రీల్ చేసి ఇచ్చింది ప్రేరణ. తను షార్ట్ ఫిలిమ్స్ కూడా తీస్తున్నారు, వెబ్ సిరీస్లో అవి నటిస్తుంది. తన పేరు ప్రేరణ. తన ఇన్స్టాగ్రామ్ వచ్చేసి ప్రేరణ9 అని ఉంటుంది. మీరు ఫాలో చేయండి, సపోర్ట్ చేయండి తనకు కూడా. తన వెబ్ సిరీస్ కూడా మీకు కావాలంటే నేను లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, వెళ్ళి ఒకసారి వాచ్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటున్నాయి. తనవి కూడా పెళ్ళి వద్దు ప్రసాద్ అనే ఒక వెబ్ సిరీస్తో వచ్చారు. అది నేను కొన్ని అయితే చూసాను, నేను పూర్తిగా అయితే చూడలేదు ఫ్రెండ్స్, కొన్ని ఎపిసోడ్స్ అయితే చూశాను. ఇంకా అది చాలా బాగా అనిపించింది నాకు కూడా. మీరు కూడా మీ లవ్ అండ్ సపోర్ట్ తనకు కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. ఈ చిన్న వీడియోని స్కిప్ చేయకుండా అందరూ కూడా చూడండి, నచ్చుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఈవినింగ్ స్నాక్స్గా చేసుకుని ప్రతి ఒక్కళ్ళు పకోడీ వేస్తారు ఇంట్లో, కాకపోతే ఎవరి స్టైల్ వాళ్ళకే ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఇంకెక్కడ వచ్చేసి వేపుతున్నా ఆయిల్లో మంచిగా. ఈవినింగ్ చాయ్ పకోడీ అయితే మస్తు అనిపిస్తుంది. ఇంకా సమ్మర్ అయితే ఎలా ఉంది ఫ్రెండ్స్? మీరు ఉన్న ఏరియాలో ఎక్కడి నుంచి అయితే చూస్తున్నారో వీడియోస్ కామెంట్ అయితే చేయండి, మీకు ఎలా ఉన్నాయి ఎండలు అనేది. హైదరాబాద్లో అయితే మాత్రం బీభత్సంగా ఉన్నాయి. మేము ఉన్నది సంగారెడ్డి డిస్టిక్లో ఉన్నాం. మాకైతే వాసిపోతున్నాయి ఎండలు. ఇంట్లో ఫ్యాన్ వేసుకుని కూర్చున్న సేపు ఏమి ఉండట్లేదు, కానీ తర్వాత మామూలుగా ఉండట్లేదు. ఇంకా ఫోటో తీసినట్టున్నాను, వీడియో తీయడం మానేసి. చూడండి అలా ఉండాలి పిండి కలుపుకున్నాక. ఇంకా తిన్న రీల్ చేసింది చూసేయండి. హలో గాయస్, ఈ చల్ల క్లైమేట్లో వేడి పకోడీ. అండ్ సబ్స్క్రైబ్ టు ఈషా వ్లాగ్స్. థ్యాంక్ యూ. సమోసా తింటారా ఫ్రెండ్స్? సారీ పకోడీ తింటారా ఫ్రెండ్స్?